నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. ప్రస్తుతం నేను వరంగల్లోని ఏకశిలాకి సంబంధించినటువంటి ఏరియాలో జన్మభూమి జంక్షన్ అంటే బొడ్రాయి దగ్గర ఉన్న ఇక్కడ నిన్న రాత్రి ఆకతాయిలు కానివ్వండి, గంజాయి బ్యాచ్ కానివ్వండి, లేకపోతే తాగినటువంటి వ్యక్తులు హల్చల్ చేశారు. వచ్చిపోయే వాహనదారులు కానివ్వండి, విధులు నిర్వహించుకొని వస్తున్నటువంటి మహిళలు లేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని ఇబ్బంది పెట్టారు. మధ్యలో వచ్చి ఆపమని చెప్పినటువంటి వారి మీద కూడా దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం నేను అదే ఏరియాలో ఉన్నాను. ఇదే అంతా మీరు సీసీ ఫుటేజ్లో చూడొచ్చు. ఇక్కడ ఆకతాయిలు ఆగడాలు అయితే ఎక్కువ అవుతున్నాయి. పెట్రోలింగ్ చేస్తున్నారు కానీ ఇంకొంచెం గట్టిగా చేయాలి, ఎవరైతే ఇట్లా చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే వాపోతున్నారు. ఇది ఒక్కటే కాదు, వరంగల్లో చాలా చోట్ల కూడా ఈ గంజాయి బ్యాచ్ కానివ్వండి, లేకపోతే తాగి ఎవరైతే చికా చేస్తున్నారో ఈ అల్లరి మూకళ్ళు చాలా ఎక్కువైపోతున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. నిన్న నైట్ జరిగినటువంటి ఒక సీసీ ఫుటేజ్ మీకు వీడియోలో ప్లే అవుతుంది, చూడండి. వీళ్ళు గంజాయి బ్యాచ్ అని లేకపోతే తాగి ఇక్కడ చికాయి వేస్తున్నారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఒక సర్కిల్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ బొడ్రాయి ఉంటుంది. ఇటు నుంచి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని దుకాణాలు కానివ్వండి, లేకపోతే దీని పక్కనే ఒక చిన్న స్కూల్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీలు ఉంటాయి. ఇదంతా కూడా ఈ ఏరియాలో పెట్రోలింగ్ అనేది తక్కువ జరుగుతుంది. ఇక్కడ అసలు పెట్రోలింగ్ జరగట్లేదని కొంతమంది అంటున్నారు, కొంతమంది తక్కువ జరుగుతుంది, పోలీసులు పట్టించుకుంటలేరు. గతంలో కూడా జరిగిన ఇట్లాంటి అయినా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలామంది వాపోవడం జరుగుతుంది. ఈ ఏరియా అనేది చాలా వరకు అందరూ కూడా చేసుకుంటే బతికేటువంటి ఏరియాలు ఉంటాయి వరంగల్లో. అందరూ కూడా కూలి పనులకు కానివ్వండి, జాబ్కి కానివ్వండి, లేకపోతే ఆటో నడుపుకునే వాళ్ళు కానివ్వండి, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఏరియా ఇటు చుట్టుపక్కల నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. రాత్రి 9 తర్వాత వాళ్ళు విధులు నిర్వహించుకొని ఇంటికి వచ్చే సమయంలో ఈ ఆకతాయిలు చేసేటువంటి అల్లరి వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే నుంచున్నామో దీనికి సంబంధించి ఇటు ఆపోజిట్లో మనం చూడొచ్చు. మీకు సీసీ ఫుటేజ్ అనేది అక్కడ మీకు ప్లే అవుతుంది, చూడొచ్చు. దీని పక్కన మనకు కొంచెం ముందుకి స్కూల్ ఉంది. ఈ స్కూలు ఈ ఆవరణలో ఇక్కడ ఏదైతే ఇప్పుడు నేను ఉన్నానో ఇదే ఆవరణలో అయితే ఆకతాయిలు రోడ్డుకి అడ్డంగా వాళ్ళ బండ్లు పెట్టేసి 2 వర్గాలుగా నిలబడి వచ్చిపోయేటువంటి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, లేకపోతే ఎవరైతే ఆకతాయిలు వాళ్ళు వేసేటువంటి చిల్లర వేషాలు ఇవన్నీ ఆపడానికి మధ్యలో వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా దాడి చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ఏరియా ఒకటే కాదు, దాదాపు వరంగల్లో ఈ మధ్య కాలంలో ఇటు గంజాయి బ్యాచ్లు కానివ్వండి, లేకపోతే మద్యం ఎక్కువగా సేవిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా రోడ్ల మీదకి వచ్చి ఉన్నటువంటి పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా చాలా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మద్యం అనేది తాగుతూ సేవిస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా కానివ్వండి, లేకపోతే గంజాయి అనేది తీసుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, ఉన్నటువంటి పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తున్నారు, ఎవరైనా అడిగితే వాళ్ళ మీద దాడులు పాల్పడుతున్నారంటూ కూడా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. కానీ పెట్రోలింగ్ అనేది పెంచాలి, దానివల్లనే ఇదంతా కూడా తగ్గుద్ది. ఎవరు పట్టించుకోవట్లేదు. అట్లా చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తేనే కదా మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటాయంటూ కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం నిలబడ్డామో ఇదే ప్లేస్లో నిన్న రాత్రి ఇక్కడ అయితే మీకు సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆకతాయిలు చేసినటువంటి అంతా కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడనే బండ్లు పెట్టేసి పోయేటువంటి వాహనదారులు కానివ్వండి, వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, నిన్న ఒక మద్యం షాప్లో కూడా మందుబాబులు హల్చల్ చేశారు. అక్కడ ఉన్నటువంటి వారిని బాటిల్తో కొట్టడం అదంతా కూడా చేయడం, తాగిన తర్వాత ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఓనర్లు సైతం, యజమానులు, మందుల షాపులకు సంబంధించి ఆ బార్ షాప్కి సంబంధించి ఓనర్లు కూడా భయపడుతున్నారు, మా బిజినెస్ అనేది పోతుంది అంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి మనం చూడొచ్చు. దీనికి ముఖ్య కారణం అయితే అధికారుల నిర్లక్ష్యం అని చెప్పుకోవాలి. పోలీసులు కూడా పెట్రోలింగ్ అనేది పెంచాలి. ఎవరైనా సరే మ్యాక్స్ 9 తర్వాత బయటకు వస్తున్నారు, తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక్క ఏరియానే కాదండి, వరంగల్లో చాలా పరిసరాల్లో కూడా వాళ్ళు తాగేసి ఇంటికి వెళ్ళే తోవలైనా లేకపోతే రోడ్ల మీద దాక్కుంటైనా వచ్చేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మహిళలు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ ఎవరైనా సరే వాళ్ళు విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి వరంగల్లో చోటు చేసుకుంటుందని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా ఎన్ని విమర్శలు వస్తున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అంటూ కూడా స్థానికులు అయితే వాపోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి వరంగల్లో. ఇది ఒకటే కాదు, చాలా చోట్ల కూడా ఇట్లనే ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు కానీ పోలీసులు కానీ కఠిన చర్యలు తీసుకొని ఎవరైతే ఎల్లరి మూకలు ఇలా చేస్తున్నాయో వెంటనే వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళకి తగిన చర్యలు, కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి మళ్ళీ జరుపుకుంటాయంటూ కూడా స్థానికులు అయితే వాళ్ళు వాపోవడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్ టీవీ కీప్ వాచింగ్.